IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మాజీ సీఎం వైఎస్ జగన్ కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, వైసీపీ నేతలపై దాడుల అంశంపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మాజీ సీఎం వైఎస్ జగన్ కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, వైసీపీ నేతలపై దాడుల అంశానికి సంబంధించి గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలైతే చూస్తూ ఉన్నాం. గవర్నర్ ను కలిసేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ రాజ్భవన్ కు చేరుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, కొద్దిసేపటి క్రితమే గవర్నర్ అబ్దుల్ నజీర్ ను వైఎస్ జగన్ కలవడం జరిగింది. రాజ్భవన్ లో ఆయన గవర్నర్ ని కలిసినటువంటి వైఎస్ జగన్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి వివరించారు. ఇటీవలే అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతలపైన అలాగే కార్యకర్తలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఇటీవలే వినుకొండలో కూడా అత్యంత దారుణంగా హత్య కూడా జరిగింది. ఈ దాడులు వెనుక కూడా ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ప్రోత్సాహంతోనే ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపైన కూడా ఫిర్యాదు చేసేందుకు వైఎస్ జగన్ రాజ్భవన్ కి వచ్చి గవర్నర్ ని కలిసి వీటన్నిటిని కూడా పూర్తిగా వివరించారు. ఫోటోలు అలాగే వీడియోలతో సహా గవర్నర్ కి చూపించి వీటన్నింటి మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో రేపు గవర్నర్ ప్రసంగం సమయంలో ఈ నిరసన తెలియజేస్తామంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆల్రెడీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ కూడా పూర్తిగా ఈ అంశాలన్నింటికి సంబంధించి పూర్తిగా వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో కూడా దీన్ని దేశవ్యాప్తంగా కూడా అంశాన్ని తీసుకెళ్లేందుకు ఢిల్లీలో కూడా ధర్నా కార్యక్రమం చేయడంతో పాటు ఫొటోస్ అలాగే వీడియోస్ అన్ని కూడా ఇతర రాజకీయ పార్టీల నేతలకు వీటన్నిందరికీ కూడా చూపిస్తామంటూ కూడా వైఎస్ఆర్సీపీ నిన్న పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అవసరమైతే ప్రధాని, రాష్ట్రపతితో పాటు హోంమంత్రికి అంశాన్ని కూడా కలుస్తామంటూ కూడా జగన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి పూర్తిగా గవర్నర్ కు వివరించేందుకు వైఎస్ జగన్ రాజ్భవన్ కి వెళ్లి వాటన్నిటిని కూడా వివరించడం జరిగింది. ఇప్పటికే ఈ దాడులకు సంబంధించి గతంలో కూడా వైసీపీ నేతలు గవర్నర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు వినుకొండ హత్య జరిగిన తర్వాత ఈ అంశాన్ని మరింత సీరియస్ గా వైఎస్ఆర్సీపీ తీసుకుంది. ఇటు అసెంబ్లీతో పాటు అటు పార్లమెంట్ లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తి దేశవ్యాప్తంగా ఈ అంశం గురించి చర్చించుకునేలా చేయాలని వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 45 రోజుల్లో ఈ దాడులు అలాగే రాజకీయ కక్ష సాధింపులన్నీ కూడా పెరుగుతున్నాయంటూ కూడా వైసీపీ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ దుర్గా.